మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు వరుస షాకులు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా ఇదే జాబితాలో సీనియర్ నేతలు కడియం శ్రీహరి, కేకే, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేరారు. వీరంతా త్వరలోనే కాంగ్రెస్లో చేరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కేకే, ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. బీఆర్ఎస్కు షాకులు తప్పడం లేదు. తాను నమ్మి పదవులు ఇచ్చిన వారే తనను వీడి వెళ్లిపోతున్నారు. ఉద్యమంలో తన వెంట లేకపోయినా వివిధ సమీకరణాలతో వారిని దగ్గరకు తీసుకొని అందలమెక్కిస్తే అధికారానికి దూరం కాగానే వారు వెళ్లిపోతున్నారు. ఎవరో తన వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో అన్న విషయం కేసీఆర్కు అర్థమయ్యే లోపే కారు పార్టీ ఖాళీ అయ్యేటట్లు కనిపిస్తోంది. నిన్న కేశవరావుతో పాటు ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పార్టీకి దూరమవుతారని ప్రకటించిన తర్వాత తాజాగా కడియం ఫ్యామిలీ కూడా దుకాణాన్ని సర్దేసింది. బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు టికెట్ దక్కించుకున్న కడియం కావ్య తాను వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. కడియం శ్రీహరి, కావ్య కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. కడియం శ్రీహరి వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రాజకీయ విరమణ దశలో ఉన్న తాను తిరిగి తన పూర్వ పార్టీ కాంగ్రెస్లో చేరనున్నట్లుగా కేకే స్వయంగా వెల్లడించారు. కాంగ్రెస్లో ఎప్పుడు చేరుతారనే నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తారని చెప్పారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేశవరావు భేటీ అయ్యారు. కేసీఆర్తో భేటీ తర్వాత కేకే బంజారాహిల్స్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రిల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి కేకేతో భేటీ అయ్యారు. ఇంద్రకరణ్ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మొత్తంగా ఇంద్రకరణ్ రెడ్డి, అరవింద్ రెడ్డితో పాటు కేకే కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఈ నెల 30న కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.